ఈరోజు మొత్తం రాష్ట్రమంతటా స్టేట్ కాల్కు అనుగుణంగా అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి మన హైకమాండ్ వచ్చి డిసైడ్ చేయడం జరిగింది. ఆ విధంగానే ప్రతి చోట ప్రతి ఒక్కరూ అరేంజ్మెంట్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ నిరసన కార్యక్రమం పోయి వెంకటేశ్వర స్వామి దేవాలయం కాడ పూజలు చేసేసి బయట వచ్చేసి ఆ దేవుణ్ణి వేడుకొని ముఖ్యంగా దానికి వచ్చిందో దీన్ని కాపాడుకోవాలా, ఇది వెంకటేశ్వర స్వామి దీన్ని కాపాడుకోవాలా. ఈ రకంగా బిఆర్ నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు వచ్చిందనో అక్కడ దీంట్లో చైర్మన్గా పెట్టేసి అంత మంచి ప్లేస్ను ఎన్నో సంవత్సరాలు ఎంత జీవితాలు మనం ఏదో త్యాగం చేసి ఏదో మంచి పనులు చేసి ఉంటే మనకు అంత మంచి పదవి అవుతుంది. అంత మంచి పదవిలో కూర్చొని కూడా ఈయన వచ్చేదను ఇట్లా రాసలీలలు చేసి రకరకాలుగా వచ్చేదను ఇది చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయనకి తొలగించాలని చెప్పి బర్తరఫ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా రాష్ట్రమంతటా టేకప్ చేసి ఉంటే ఈరోజు పోలీస్ వారు వచ్చిందో దానికి వచ్చిన ఆంక్షలు విధించేసి ఎక్కడ కూడా అది జరగనీయకుండా దేవాలయాలు కానీ ఇది కూడా చేయకుండా ప్రతి ఒక్కరికి అడ్డుకున్నారు. దాంట్లో భాగంగా మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో మేము కూడా ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పోయి ఆ దేవుణ్ణి వేడుకున్నాం. ఏమంటే దీనికి కాపాడుకునే బాధ్యత మీ మీదే ఉంది. ఈ రకంగా వాళ్లకు కూటమి ప్రభుత్వానికి వచ్చిందను మంచి బుద్ధి ప్రసాదించల్లా. ఈ రకంగా ఇంత మంచి పదవి మీకు సేవ చేసే పదవి నాకు తెలిసి మొత్తం అన్ని పదవుల్లోకెల్లా బెస్ట్ పదవి అదే. ఎందుకంటే ఆయనకు సేవ చేసే భాగ్యం కలగాలంటే ఎన్ని జన్మల రుణం తీసుకుంటేనో ఆ రకంగా జరిగేది. అంత మంచి పదవిలో కూర్చోడానికి ఇట్లా వ్యక్తిని తీసుకుని పోయి కూర్చున్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. ఏమంటే అంత మంచి పదవిలో కూర్చునేవాడు ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఒక మంచి క్యారెక్టర్ ఉండేవాడు, ఒక మంచి పదవిలో ఉండేవాడు, అన్ని రకాలుగా బాగుండేవాడు, ఆ పదవిలో కూర్చోవాలని చెప్పిందను ప్రతి ఒక్కరూ ఆక్షేపిస్తారు, ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అట్లాంటిది పోయి మీకు వేరే గత్యంతరం లేదా అని మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి. మీకు ఈ వ్యక్తి కంటే వేరే వ్యక్తి ఎవరు మంచోడు దొరకలేదా? లేకపోతే మీకు వచ్చిందో ఇట్లా క్యారెక్టర్ ఉండే వ్యక్తే మీకు అన్ని ఉన్నత పదవుల్లో కావాలా? ఇది క్లియర్ కట్గా మీరు తేల్చే అవసరం మాకు ఎంతైనా ఉంది. ఈరోజు మీరు ఇన్ని పదవులు ఇస్తూ ఉంటారు, ఇన్ని పదవులు మంచి పదవులు ఇస్తూ ఉంటారు, మంచి క్యాండిడేట్ ఉన్నారు, మీ దాంట్లో కూడా ఉన్నారు. ఇట్లా దేవుణ్ణి దానికి వచ్చింది దాని విశిష్టను కాపాడుకునే దానికి ఒక మంచి వ్యక్తిని చూడండి. ఇంతమంది రాష్ట్రంలో మీ పార్టీ కార్యకర్తలు ఈయన తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరా మీకు? ఇట్లా వ్యక్తి ప్రజల మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. ఇంత మంచి దీంట్లో హోదాలో కూర్చొని ఈ రకంగా రాసలీలలు చేసే వ్యక్తిని వచ్చిందను రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ఉంటే అట్లా వ్యక్తిని మీరు ఇంత ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టేసి ఆయన తప్పు చేస్తే ఒక పెద్ద మనిషి మాదిరి, ఇంటికి పెద్ద మనిషి మాదిరి ఆయనకి దండించాల్సింది పోయి ఆయన పక్కన పెట్టేసి వేరే వాళ్ళకు కూడా అట్లా చేయకుండా చేయాల్సింది పోయి మీరు ఒక ఇంటికి పెద్ద ఉండేసి ఆయన్నే పక్కన పెట్టుకొని ప్రతి తిరుపతిలో మన ఏదో ప్రోగ్రాంలో కూడా ఆయన పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఆయన ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంటూ ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం. ఇదేనా మీరు మెసేజ్ ఇచ్చేది ప్రజలకు? ఏ పదవినా సరే ఎంత క్యారెక్టర్ అనేది అవసరమే లేదు. మా పదవులు కూర్చునేదానికి మా పార్టీలో క్యారెక్టర్లే అవసరం లేదు, ఎట్లా వాళ్ళని కూడా మేము క్యారెక్టర్లు పెట్టి మేము ఇస్తాము అనే టైప్లో ఒక మెసేజ్ మీరు ఇస్తున్నారు. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టేట్ వైడ్ అజిటేషన్ చేస్తూ ఉన్నాం. ఈ మనిషిని ఇమ్మీడియట్లీ బర్తరఫ్ చేయాలా ఆ పదవి నుండి. మీ పార్టీలో ఎవరైనా మంచిగా ఉంటే ఆయన కూర్చోబెట్టండి, మేము కూడా స్వాగతిస్తాం. అంతేగాని ఈ మంచి వ్యక్తి ప్రజల మనోభావాలతో కూడుండే పొజిషన్ ఒక మంచి వ్యక్తిని కూర్చోబెట్టిన బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసేసుకొని ఇమ్మీడియట్లీ ఆయన సస్పెండ్ చేసి అక్కడ నుండి ఆ పార్టీ నుండి సస్పెండ్ చేసి వేరే వ్యక్తిని కూర్చోబెట్టండి. లేని పక్షంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ వెంకటేశ్వర స్వామి విశిష్టను కాపాడుకునేదానికి, ప్రజల మనోభావాలు కాపాడుకునేదానికి ఇంకా మేము అజిటేషన్ తీవ్రతరం చేస్తాం. ఖచ్చితంగా ఆయనకు బర్తరఫ్ చేసేంత వరకు కూడా మా అజిటేషన్స్ ఆగవు. ఇక మదనపల్లి కాన్స్టిట్యూన్సీ కూడా పెద్ద ఎత్తున జనాలు వచ్చేసిందును, వెంకటేశ్వర స్వామి దేవాలయం కాడికి వచ్చేసిందును. మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలో చెప్పకుండా దేవుణ్ణి అందరూ కోరుకున్నాం. దేవుని మంచి చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసేసుకొని ఇమీడియట్లీ ఆయన బర్తరఫ్ చేస్తారని, లేని పక్షంలో మేము వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉధృతం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం.